మరో బిడ్డకి జన్మనివ్వబోతున్న ఉపాసన కొణిదెల పడుతున్న కష్టానికి చరణ్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం చూసి ఆఖరికి మీడియా వల్లే కంగు తింటూ వచ్చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటికే మెగా ఇంట రెండో వారసుడు కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలైన కారణం చిరంజీవి. చిరంజీవి గారు ఇప్పటికే ఆడబిడ్డ ఆల్రెడీ ఇంట్లో చాలామంది ఉన్నారని, ఇక లేడీస్ హాస్టల్గా మారిపోతున్న మా ఇంటిలో మరో ఆడపిల్ల వద్దని, తనకి మగపిల్లాడు కావాలి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ మాటలపై ఉపాసన కొణిదెల సైతం స్పందిస్తూ తన ఇంట ఆల్రెడీ ఆడపిల్ల ఉండడంతో క్లిన్కారా లాంటి గారాల కూతురు పుట్టిన తర్వాత చరణ్ లాంటి గారాల కొడుకు కూడా నాకు కావాలి అంటూ స్పందించింది. అలా చిరంజీవి ఆడిన మాటల్ని ఉపాసన కొణిదెల ఎంతో చక్కగా అయితే సపోర్ట్ని అందించడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి ఉపాసన కోసం. అంతలోనే మీడియా ముందుకి ఉపాసన కొణిదెల బేబీ బమ్ ఫొటోస్తో షాక్ ఇచ్చింది. అయితే తన సెకండ్ ప్రెగ్నెన్సీని అఫీషియల్ చేయకపోయినప్పటికీ కూడా ఉపాసన బేబీ బమ్ ఫొటోస్ అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తూ వచ్చేసాయి. ఇప్పటికే పెళ్ళైన ఎన్నో ఏళ్ల తర్వాత 12 ఆడబిడ్డకి జన్మనిచ్చింది ఉపాసన క్లిన్కార్ అని. ఇక బిడ్డ పుట్టి ఏడాది పూర్తి కాకముందే మరో బిడ్డకి జన్మనిచ్చేందుకు ఉపాసన కొణిదెల సిద్ధమవడానికి కారణం కూడా ఇప్పటికే తను ఆరోగ్యపరంగా ఎన్నో చికిత్సలు పొందుతూ వచ్చిన ఉపాసన ఇప్పుడు పిల్లలు కనే విషయంలో ఎంతో ఫాస్ట్గా ఉండడం అందరినీ ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. ఇక అపోలో చైర్మన్ గారెల మనవరాలు ఉపాసన కావడంతో చికిత్స పరంగా డాక్టర్స్ పరంగా ఉపాసన అనుకుంటే ఏదైనా చేయగలదనే విషయం తెలిసిందే. ఇప్పుడు తన సెకండ్ ప్రెగ్నెన్సీ విషయంలో సైతం దానిని ఎంతో జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో చరణ్ అయితే ఇక ఉపాసన వెన్నంటే ఉండడంతో పాటు తన కోసం షూటింగ్స్ అన్నిటిని పక్కన పెట్టి ఉపాసనకి ఎక్కువగా టైం కేటాయించడం జరుగుతుంది.